నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో యువ కిడ్నీలు కుదేలు, మధుమేహులు బెల్లం వాడొచ్చా, గర్భం ధరించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలివే, నోటి క్యాన్సర్ నయమవుతుందా, ఇంకా హెల్త్ టిప్। అస్తవ్యస్తంగా మారిన జీవనశైలి ఇవాళ యువ కిడ్నీలపై విషం చిమ్ముతోంది। గాడి తప్పిన ఆహారపు అలవాట్లు మూత్రపిండాలకు శాపాలుగా మారుతున్నాయి। మొత్తంగా ఒక అప్పటితో పోలిస్తే ఇవాళ యువతలో కిడ్నీ జబ్బులనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి। హై బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలకు తోడు పెయిన్ కిల్లర్లను అతిగా వాడడం వల్ల కిడ్నీలు పూర్తిగా పాడవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు। ఈ నేపథ్యంలో యువతరంలో కిడ్నీ జబ్బులను తెచ్చిపెడుతున్న కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఈ మధ్యకాలంలో మన దగ్గర కిడ్నీ జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఏటా భారతదేశంలో దాదాపు 2 లక్షల మంది మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి। సికేడి లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అనేది ఎక్కువగా కనిపిస్తోంది। ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ కిడ్నీ జబ్బులనేవి మరీ యుక్త వయసులోనే, అంటే 30-40 ఏళ్ల వయస్కులోనే కనిపించటం ఆందోళన కలిగిస్తోంది। యువతరంలో ఆధునిక జీవనశైలి మరియు అనారోగ్య అలవాట్లు, ఒత్తిడి వంటివి మూత్రపిండ వ్యాధులకు కారణాలవుతున్నాయి। మధుమేహం మరియు రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు। కిడ్నీ సంబంధించినంత వరకు జబ్బులు దాదాపుగా పసిపిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన జబ్బులు, యువతి యువకుల్లో కొన్ని ప్రత్యేకమైన జబ్బులు, వృద్ధాప్యంలో కొన్ని ప్రత్యేకమైన జబ్బులు వస్తాయి। అయితే యువతి యువకులు అన్నదానికి కొంచెం మధ్య వయసులోంచి, నడి వయసులోంచి కొంచెం వృద్ధాప్యం దాకా కొన్ని జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం మాకు ఒకనొక కాలంలో మాకు అనిపించేది। అంటే సుమారు 40, 50, 60లో చాలా ఎక్కువగా కిడ్నీ జబ్బులు వచ్చేవాళ్ళు ఒకప్పుడు కనిపించేవాళ్ళు। కాకపోతే ఇప్పుడు 20, 30, 40లో ఉన్నవాళ్ళు మాకు చాలా అధికంగా కనిపిస్తున్నారు। ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ పాడవడానికి ప్రధానమైన కారణం ఐజిఐ నెఫ్రోపతి అనే జబ్బు అనుకుంటే, అటువంటి ఐజిఐ నెఫ్రోపతి ఇలాంటి జబ్బులు ఇప్పుడు మేము 20-25 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళలో అనేక మందిలో చాలా పెద్దగా చూస్తున్నాం। డయాబెటీస్ చాలా చిన్న వయసులో వస్తుంది, అంటే 20-30 మధ్యలో రావడము, ఆ డయాబెటీస్ వచ్చిన తర్వాత 2-3 ఏళ్లకే కిడ్నీలు కూడా పాడైపోవడం అనేది కొత్తగా కనపడుతున్నటువంటి విశేషము। ఇక్కడ వాళ్ళకి మధుమేహం రావడం అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకి తొందరగా ఊబకాయం చాలా చిన్న వయసులో వస్తుంది। అంటే వాళ్ళు 15-20 ఏళ్ల మధ్యలోనే వాళ్ళు ఉండాల్సిన దానికంటే చాలా బరువు చాలా అధికంగా ఉండడము, తద్వారా వాళ్ళకి డయాబెటీస్ యొక్క ప్రీ డయాబెటీస్ అనే ఒక స్టేజ్లోంచి వాళ్ళు డయాబెటిక్ స్టేజ్లోంచి నెక్స్ట్ దాదాపుగా 5-6 ఏళ్ళ తర్వాత రావడము, ఆ తర్వాత 3-4 ఏళ్ళకే కిడ్నీ కోల్పోవడం చూస్తూ ఉన్నాం। కిడ్నీ జబ్బుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కిడ్నీ ఫెయిల్యూర్, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు। సాధారణంగా 50-60 సంవత్సరాలు దాటిన వారిలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది। అయితే ఇటీవల యువకుల్లో కూడా ఈ సమస్య కనిపించటం ఆందోళన కలిగిస్తోంది। ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం, అధికంగా ఉప్పు, పంచదార ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, ప్రాసెస్డ్, రిఫైన్డ్ ఆహారాలు, కూల్ డ్రింకులను దూరంగా ఉంచటం, మాంసాహారాన్ని బాగా తగ్గించుకోవటం వంటివి చేస్తే కిడ్నీ సమస్యలకు కారణమయ్యే బీపీ, షుగర్లు రాకుండా నివారించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు। డీహైడ్రేషన్ రాకుండా తగినంత ద్రవాలు తీసుకోవటం కూడా ముఖ్యం। డీహైడ్రేషన్ వల్ల కూడా కిడ్నీ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది। ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా చూసుకుంటారు, మొహానికి పెట్టుకున్నటువంటి ఫెయిర్నెస్ క్రీములు కూడా చాలామంది పెట్టుకున్న వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన కిడ్నీ జబ్బులు రావడము, తద్వారా కిడ్నీ పాడైపోయే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడబడినది మనం చూస్తున్నాము। ముఖ్యంగా యువతి యువకుల్లో చీటిమాటికి మందులు వాడే పద్ధతి చాలా ఎక్కువగా ఉంటుంది। చిన్న జలుబు దగ్గు కూడా మందులు వేసుకుంటున్నారు, డ్రగ్స్ లాంటి పదార్థాలను చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు। చదువుకున్న పిల్లలు సైతం వీటికి అతీతులేమీ కాదు। చాలామంది కూడా చాలా ఆలస్యంగా పిల్లల్ని కనడము, ఒక 35-40 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడము, తద్వారా పిల్లలు చాలా తొందరగా ప్రీటర్మ్గా పుట్టడము, బరువు తక్కువ పుట్టడం చదువుతున్నప్పుడు వాళ్ళందరూ పెరుగుతున్న క్రమంలో వాళ్ళు 15, 18, 20, 25 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి కిడ్నీ జబ్బులు తొందరగా వస్తున్నాయి।
అలాగే మన దేశంలో దాదాపుగా వంశపారంపర్యంగా ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఒకానొక కాలం కంటే ఇప్పుడు కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇంకా అటువంటి వారిలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పటికీ మాకు దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా మంచి వయసులో 15-20 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు, మంచి వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కిడ్నీ పాడు చేసుకోవడం, వాళ్ళ అమ్మానాన్నల్లో నిశ్శబ్దంగా ఉన్నటువంటి జబ్బులు ఈ పిల్లల్లో ప్రతిఫలిస్తూ ఉన్నాయి. దాదాపు చాలామంది తొందరగా కిడ్నీలు పాడు చేసుకునే అవకాశం మాత్రం ఐజిఐ నెఫ్రోపతిలో ఉంటుంది. మేము బయాప్సీ చేసి కిడ్నీ జబ్బు నీకు ఫలానా కారణం చేత పాడైపోతుందని చెప్పే వాళ్ళలో దాదాపుగా 100లో 70% మంది మాకు ఐజిఐ నెఫ్రోపతి ఉంటున్నారు. అంటే ఏదో వాతావరణంలో వచ్చిన మార్పు కావచ్చు, ఆహారంలో మార్పులు కావచ్చు, శారీరకంగా వాళ్ళ ధర్మాల్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, మనకు కనపడకుండా మనకు తెలియనటువంటి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కావచ్చు. వాళ్ళలో ఆ జబ్బు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా కనపడుతోంది. అవి చాలా తొందరగా ముందు బయటపడిపోతున్నాయి. చాలా తొందరగా కిడ్నీని ఎక్కువ పద్ధతుల్లో చాలా తక్కువ కాలంలో ఎక్కువగా పాడు చేయగలుగుతున్నాయి. యువకుల్లో దీర్ఘకాలికంగా వేధించే కిడ్నీ జబ్బు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. చాలా మందిలో అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం లాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా కిడ్నీ ఫెయిల్యూర్ కావటం వైద్యులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వ్యవసాయ కూలీలు ఎండలో పనిచేసే సమయంలో శరీరంలోని నీరు చెమట రూపంలో విపరీతంగా బయటకు పోతుంది. వీరు తగినంత నీరు తాగకపోవడంతో కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని శాస్త్రీయ పరిభాషలో క్రానిక్ కిడ్నీ డిసీజ్, అన్డిటర్మైన్డ్ ఇథియాలజీగా డాక్టర్లు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలకు గురైన వ్యవసాయ కూలీలు తీసుకునే ఆహారంలో నీటిలో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి కిడ్నీ జబ్బులు ఉంటే మిగిలిన వారికి వచ్చే అవకాశం అంతగా ఉండేది కాదు. కానీ మారుతున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరికి కిడ్నీ సమస్య ఉంటే కొన్నేళ్లలోనే ఆ కుటుంబంలో మరొకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్, నెఫ్రైటిస్ వంటి జబ్బులకు కుటుంబ చరిత్ర ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్లో శారీరక అవకరాలు కానీ ముఖ్యంగా కిడ్నీపరమైన అవకరాలు కనిపించినప్పుడు అటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎవరైతే ప్రీటర్మ్ బేబీస్లా పుడతారో, బరువు తక్కువగా పుడతారో అటువంటి వారికి వాళ్ళ అమ్మ నాన్నలకి అనేక రకంగా అవగాహన కలిగించాలి. వాళ్ళు చాలా జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా నేను ప్రీటర్మ్ బేబీస్ ఉన్నటువంటి వాళ్ళు బరువు తక్కువగా కానీ నెల నిండకుండా పుట్టిన పిల్లల్లో కానీ నేను తప్పనిసరిగా చెప్తూ ఉంటాను, వాళ్ళు స్థూలకాయలు కాకూడదు, వాళ్ళకి సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఎప్పటికీ ఏర్పడకూడదు, వాళ్ళు ప్రిడామినెంట్గా వెజిటేరియన్గా ఉంటే చాలా వరకు చాలా మంచిగా ఉంటుంది. యువకుల జబ్బులు వచ్చినప్పుడు దానికి కారణం చాలా చిన్న వయసులోనే ఉంటుంది. చిన్న వయసు అంటే వాళ్ళు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పుట్టినప్పుడు ఎంత బరువు ఉన్నారు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పు ప్రతి చిన్న పిల్లవాడికి కూడా ఒక ఆరోగ్యకు సంబంధించిన ఒక పుస్తకాన్ని పెట్టుకోండి. దాంట్లో అన్ని విషయాలు రాసుకుంటూ ఉండండి. ప్రతి మందు కూడా కిడ్నీ ద్వారా వెళ్ళి కిడ్నీలోంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటూ వెళ్తూ కిడ్నీలను పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి మందులు ఎప్పుడు వేసుకున్నారో తెలుసుకోవడం కూడా మీకు పెద్ద అయ్యాక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ ఫలానా కారణం అని చెప్తే చాలా వరకు సమంజసంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథంతో చేసే అనేక అంశాలు, చికిత్సా విధానాలు వాళ్ళని చాలా బాగా పెట్టగలుగుతున్నాయి. 20-25 ఏళ్ల క్రితం కిడ్నీ జబ్బులు వచ్చి కిడ్నీ పాడైంది అనుకున్న వాళ్ళు ఇక జీవితమే అయిపోయిందేమో అని భయపడి బాధపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళ తర్వాత చాలా మంచి జీవితాన్ని, చాలా సులభతరమైనటువంటి జీవితాన్ని, అందరిలాంటి సాధారణ జీవితాన్ని గడపగలిగే అవకాశం శాస్త్రీయంగా మనకి అన్ని విధాలుగా కనపడుతోంది. కాబట్టి మంచి వయసులో వచ్చినప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. జబ్బులు మన కోసం పుడతాయి కానీ మన జబ్బు కోసం పుట్టాం. కాబట్టి మనం జీవితాన్ని చక్కగా సంభాళించుకునే అవకాశం యువకులకి ఉండాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా క్రమశిక్షణగా ఉండాలి, ఆరోగ్యపరమైన క్రమశిక్షణ ఉండాలి. అలాగే అడపాదడపా 20 ఏళ్ళు దాటిన పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారైనా కూడా పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ జబ్బులు చాలాసార్లు చాప కింద నీరులా వస్తుంటాయి. పరీక్షలు చేయించుకునేదాకా ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే కిడ్నీ జబ్బు ముదరటానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావటానికి చాలా ఏళ్లే పడుతుంది. మధుమేహం, హై బీపీ లాంటి సమస్యలుంటే నియంత్రణలో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గటంతో పాటు మెట్ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృతుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. రోజు కొద్దిపాటి వ్యాయామం బీపీ, మధుమేహాలను అదుపులో ఉంచుకోవటం, గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇక తరచూ కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.
షుగర్ జబ్బు వచ్చాక మనలో చాలా మంది తీపికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. అయితే తీపిపై మనసు చంపుకోలేని కొంతమంది చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతుంటారు. చక్కెర మాత్రమే చెడు చేస్తుందని, బెల్లం తీసుకోవడం వల్ల మధుమేహులకు ప్రమాదమేమీ ఉండదని బలంగా నమ్ముతుంటారు. కాఫీ టీలలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తాగుతుంటారు. బెల్లంతో చేసిన తీపి వంటకాల్ని రుచి చూస్తుంటారు. నిజానికి షుగర్ పేషెంట్లకు చక్కెర ఎంత చెడు చేస్తుందో బెల్లం కూడా అంతే చెడు చేస్తుందని చెబుతారు నిపుణులు. మధుమేహులు బెల్లం వాడితే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర బదులు బెల్లం తీసుకున్నా, మన తేనె తీసుకున్నా, పటిక బెల్లం తీసుకున్నా, డెమరారా చక్కెర అంటాం అనమాట, బ్రౌన్ షుగర్ని, అది కానీ వాడినట్లయితే మనకు బాగుంటుందని చెప్పి ఏదో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు తెల్లగా చెరుకులోంచి చేసినటువంటి పంచదార వాడినా, పటిక బెల్లం వాడినా, లేదా మీరు తేనె వాడినా, లేదా మీరు బెల్లం వాడినా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఒకటే, నష్టాలంటూ ఏమి ఉండవు. కాబట్టి మీరు ఏదో ఆహార ప్రయోగాలు చేయడానికి మీ అలవాటుగా మీ సంతృప్తి కోసం మీరు ఎటువంటి ప్రయోగమైనా చేయండి. కానీ డయాబెటీస్ వాళ్ళు ఒకటి మానేసి ఇంకోటి వేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏముండదు. కొంతలో కొంత వాటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే వెంటనే ఇప్పుడు మీరు షుగర్ తెల్లగా ఉన్నటువంటి చెరుకుతో చేసిన షుగర్తో మీరు ఆ చక్కెర వాడినట్లయితే వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. అదే మీరు బెల్లం, తాటి బెల్లం, నల్ల బెల్లం వాడినట్లయితే నెమ్మదిగా గ్లూకోజ్ పెరుగుతుంది. శ్రద్ధ అంతా కూడా డయాబెటీస్ పరీక్షలు, రక్త పరీక్షలు, మనం వేసుకునేటువంటి మందులు మోతాదుల మీద పెట్టుకోవాలి తప్ప ఇలాగా చిన్న చిన్న విషయాల మీద చక్కెర మంచిదా, బెల్లం మంచిదా, నల్ల బెల్లం మంచిదా, తాటి బెల్లం మంచిదా, తేనె మంచిదా, ఇలా రకరకాల అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. అది హెయిర్ స్ప్లిట్టింగ్ అంటాం అనమాట. చాలా వ్యత్యాసాలు చాలా తక్కువ. దాని మీద శ్రద్ధ పెట్టి మనం అసలు చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టడం అనేది మంచిది కాదండి. అమ్మతనం ఒక వరం. అమ్మ కావడం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహూకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. 9 మాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా కాబోయే అమ్మ మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. లేనిపోని భయాలు ముసురుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గర్భం ధరించినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు జీవనశైలి, ఆహారం, అలవాట్లు తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ కావడం ఓ వరం. 9 మాసాల పాటు కొనసాగే ఈ సుదీర్ఘ ప్రయాణంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగి మన లోకంలోకి రావడానికి కాబోయే అమ్మ తన జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి కాఫీ టీలు బాగా తాగే అలవాటుంటుంది. అయితే గర్భం ధరించాక కాఫీ టీల విషయంలో పరిమితి విధించుకోవాలి. అతిగా కాఫీ టీలను తాగడం వల్ల వాటిలోని కెఫీన్ రసాయనం బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి బాగా మసిలే నీళ్లతో స్నానం చేసే అలవాటుంటుంది. బాగా మరిగిన వేడి నీటితో స్నానం చేయడం గర్భిణులకు అంత మంచిది కాదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇక గర్భంతో ఉన్నప్పుడు మద్యపానం, ధూమపానం మంచిది కాదు. పొగ, మద్యం వల్ల బిడ్డ మెదడు, అవయవాలు పెరిగే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ఎక్కువ సమయం కూర్చునే ఉండటం, ఒకే దగ్గర కూర్చోవడం ఏమంత మంచిది కాదు. అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. ఇలాంటి కదలికలు శరీరానికి వ్యాయామంలో ఉపకరిస్తాయి. ఇక బయటకు వెళ్లేటప్పుడు ఫ్లాట్గా ఉన్న చెప్పుల్ని మాత్రమే ధరించాలి. హై హీల్స్ వేసుకోకూడదు. గర్భం దాల్చిన రోజు నుంచి ప్రసవం అయ్యేంత వరకు బరువులు మోయడం అస్సలు చేయకూడదు. ఇలా చేయటం తల్లి బిడ్డకు ఎంతో ప్రమాదకరం. గర్భిణీ దశలో ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. తల్లి ప్రతి కదలికను బట్టి కడుపులో ఉన్న బిడ్డ స్పందిస్తూ ఉంటుంది. అందువల్ల తల్లి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భయాందోళనలు కలిగించే దృశ్యాలు, పెద్ద పెద్ద అరుపులు, గొడవలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, పుస్తకాలు చదవడం, శ్రావ్యంగా ఉండే సంగీతాన్ని వినడం మంచిది. రోజువారీ ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో ఎంత మంచి ఆహారం తీసుకుంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ ఎప్పుడైనా మనకు ప్రమాదకరమే. ముదురుపోతున్న కొద్దీ ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. ఏ కారణం లేకుండా వచ్చిపడే క్యాన్సర్లు కొన్నైతే మరికొన్ని మన అలవాట్లు, వ్యసనాల మూలంగా వచ్చి పడుతుంటాయి. నోటిలో కనిపించే క్యాన్సర్లు అలాంటివే. చుట్ట, బీడీ, సిగరెట్, పాన్, జర్దా, కిళ్ళి వంటి అలవాట్ల కారణంగా నోటిలో క్యాన్సర్లకు బీజాలు పడుతుంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే నోటి క్యాన్సర్ల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, నోటిలో క్యాన్సర్లకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి? వీటికి మిగతా భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు తేడాలేమైనా ఉంటాయా? ఓరల్ క్యాన్సర్స్ అంటే అండి, నోటిలో వచ్చే క్యాన్సర్స్ని మనం ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అని అంటాము. శరీరంలోని మిగతా క్యాన్సర్లతో పోలిస్తే నోటి క్యాన్సర్లు మిగతా అవయవాలకి పాకే అవకాశం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పక్కనున్న లింఫ్ గ్రంథులకి పాకటం కానీ, లేదంటే అక్కడ వైద్యం చికిత్స అయిన తర్వాత లోకల్ రికరెన్స్ అంటారు, అక్కడే రావడానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి 2 మార్పులు 3 మార్పుల విషయాల్లో మటుకు నోటి క్యాన్సర్ మిగతా క్యాన్సర్లతో పోలిస్తే విశిష్టంగా ఉంటుంది. నోటిలో క్యాన్సర్లు రావడానికి కారణాలేంటి? పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల యొక్క వినియోగం ఎక్కువ అవటం వల్ల నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకు ఉత్పత్తుల యొక్క వినియోగం మనకి ఏ రూపంలో ఉన్నా కానీ, స్మోక్లెస్ టొబాకో అంటే పాన్, గుట్కా, జర్దా, వక్క కానీ, లేదంటే పొగాకు నవలటం కానీ, ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా స్మోక్ టొబాకో అంటే బీడీ, చుట్ట, సిగరెట్, పైప్, హుక్క ఇలాగా ఏ రూపంలో ఉన్నా కానీ వీటి యొక్క వినియోగం ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, వీటితో పాటు మద్యపానం కూడా అధికంగా సేవిస్తున్నట్లయితే కనుక నోటి క్యాన్సర్ కింద బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది నోటి క్యాన్సర్లో కూడా కారణం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక చాలా సంవత్సరాల పాటు అది నోట్లో ఉండేది కొలనైజ్ అయిపోయి ఏమైనా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లయితే కనుక ప్రమాదకరమైన నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం అనేది ఉంటుంది. పొగాకు అలవాట్లు మితంగా ఉంటే నోటి క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందా? ఎప్పుడైనా ఈ ముప్పు అనేది మన ఎంత వ్యవధి తీసుకున్నాము, ఎన్ని రోజులు తీసుకున్నాం, ఎన్ని సంవత్సరాలు ఆ అలవాటు అనేది మనకుంది, ఎంత మోతాదులో తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందండి. దీంతోపాటు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి దాదాపు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ అలవాటు అనే ఉండి మానేసి వెంటనే మనకి తగ్గిపోవాలంటే తగ్గదండి. ఎన్ని రోజులు ఆ అలవాటు ఉందో తర్వాత దాదాపు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ముప్పు అనేది కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది, కానీ మొత్తం పోదు. పొగాకు అలవాటు మానుకున్న వాళ్ళకి క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా? తప్పకుండా. ఒకప్పుడు మనకి పొగాకు ఒక అలవాటు ఉండి తర్వాత మానేసినప్పుడు కొన్ని సంవత్సరాలకి తప్పకుండా ఈ ఓరల్ క్యావిటీ యొక్క క్యాన్సర్ యొక్క ముప్పు అనేది తగ్గుకుంటూ వస్తుందండి. అది కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ అది తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ఇమీడియట్గా తప్పనిసరి వెంటనే తగ్గటం అనేది జరుగుతుంది. నోరు, ముఖం, దవడలో తలెత్తిన క్యాన్సర్లు శరీరం అంతటా వ్యాపిస్తాయా? నోటి క్యాన్సర్లు ముఖ్యంగా పక్కనున్న లింఫ్ గ్రంథులు, మెడలోని లింఫ్ గ్రంథులకి పాకటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. మిగతా అవయవాల క్యాన్సర్లు ఏంటంటే ఈ హెమటోజీనస్ స్ప్రెడ్ అంటే రక్తం ద్వారా పాకి కొద్దిగా మిగతా వాటికి కూడా వెళ్తాం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మనం నోటి క్యాన్సర్లో తక్కువగా చూస్తున్నాం. ఈ లింఫ్ గ్రంథులకి పాకటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది మిగతా క్యాన్సర్లతో పోలిస్తే కొద్దిగా విశిష్టంగా అనేది ఉంటుంది. ఎప్పుడైనా జబ్బు యొక్క నిర్ధారణ మనం బయాప్సీ లేదా ముక్క పరీక్ష ద్వారానే మనం నిర్ధారించుకోగలం. కాబట్టి ఎప్పుడైనా అది ఉన్నట్లయితే కనుక మనం బయాప్సీ చేస్తాము. ఆ ముక్క పరీక్షలో మనకి క్యాన్సర్ ఉంది అని మనకి నిర్ధారణ అయినట్లయితే కనుక అప్పుడు ఎంతవరకు ఉంది, ఇప్పుడు నాలుక మీద మన గడ్డ ఉందనుకోండి, అది కేవలం నాలుక మీదే ఉందా, కొద్దిగా వెనకాల వరకు పాకిందా, పక్కన చిగుళ్ళ వరకు వచ్చిందా అనేది మనం చూసుకోవటానికి, కానీ లేదంటే లింఫ్ గ్రంథుల వరకు కూడా వచ్చిందని చూసుకోవటానికి మనం కాంట్రాస్ట్ సిటీ స్కాన్ ఆఫ్ ఫేస్ అండ్ నెక్ అనేది మనం చేస్తాము. కొన్ని సందర్భాల్లో పెట్ సిటీ స్కాన్ కూడా మనం చేసుకోవచ్చు. ఓరల్ క్యాన్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? ఎప్పుడైనా నోట్లో ఏమైనా గడ్డలు ఏర్పడినట్లయితే కనుక దాన్ని ఆపరేషన్ పద్ధతి ద్వారానే చాలా వరకు మనం నయం చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు 2 ఉదాహరణలు ఇస్తాను. ఇక్కడ ఒకవేళ మనకి నాలుక చివరి భాగంలో చిన్న కణితి ఏర్పడింది అనుకోండి, దాని పరిమాణం దాదాపు 1 సెంటీమీటర్ ఉందనుకోండి, దాన్ని కేవలం ఆ గడ్డ వరకు నిర్మూలించి మనం ఆ జబ్బును నయం చేసుకోవచ్చు, ఇంకా వేరే ఇబ్బంది ఏం లేకుండా ఆ రోగికి. ఒకవేళ ఆ గడ్డ యొక్క పరిమాణమే కొద్దిగా పెద్దగా ఉండే, ఒక 4 సెంటీమీటర్లు ఉంది, నాలుక యొక్క కదలిక కొద్దిగా తగ్గింది, అది అక్కడ నుంచి పక్కన చిగుళ్ళను చెంప లోపల భాగం వరకు కూడా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏంటంటే కేవలం ఆ గడ్డని తీయటంతో పాటు పక్కనున్న లింఫ్ గ్రంథులను కూడా తీయాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా పాకే అవకాశం ఉంటుంది. అది తీస్తేనే మనకి తిరిగి వచ్చే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆపరేషన్ పద్ధతి ద్వారా మనం ఈ నోటి క్యాన్సర్ని నయం చేసుకోవచ్చు. మరి ఒకటి, ఆపరేషన్ అయిన తర్వాత మనం ఆ తీసిన గడ్డని పెథాలజీ ఎగ్జామినేషన్కి అనే దానికి మనం పంపిస్తాం. పంపించినప్పుడు ఆ గడ్డ యొక్క గుణగుణాలు అనేవి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. దాంట్లోని ఎంత తీవ్రంగా జబ్బు ఉంది, ఆ లింఫ్ గ్రంథుల్లో కూడా వెళ్ళిందా లేదా అనేది కూడా తెలుస్తాయి. దాని యొక్క గుణగుణాలను తెలుసుకున్నాక మనం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవటానికి రేడియేషన్ థెరపీ మరియు కీమోథెరపీ పద్ధతుల ద్వారా వైద్యం చేసినట్లయితే
తిరిగి వచ్చే అవకాశాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఓరల్ క్యాన్సర్ చికిత్సల్లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? రోబోటిక్ సాంకేతికత ఎలా ఉపయోగపడుతోంది? రోబోటిక్ సర్జరీస్, మనం ఈ రోబోటిక్ సర్జరీస్ని ఈ వివిధ రకాల క్యాన్సర్లు అనేవి మనం వాడుతున్నాము. నోటి క్యాన్సర్లో కూడా మనం ఏంటంటే నోట్లోని కొన్ని భాగాలు మనం ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉండదు. ఎందుకంటే నాలుకే వెనకాల భాగం కానీ ఇలాంటి భాగాల్లో ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉండదు. ఆపరేషన్ చేసినప్పుడు కూడా మనం ఆ మార్జిన్స్, ఆ అంచులని ఆపరేషన్ గడ్డ తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో కూడా నోటి క్యాన్సర్లో కూడా కొన్ని ప్రదేశాల్లో మనం ఆపరేషన్ చేయడానికి ఈ రోబోటిక్ సర్జరీ పద్ధతి ద్వారా వెళ్ళినట్లయితే కనుక తప్పనిసరిగా మొత్తం ఆ గడ్డని తీయడానికి అవకాశం ఉంటుంది. అంచుల్లో మొత్తం కూడా జబ్బు లేకుండా మనం జాగ్రత్తగా తీసినట్లయితే తిరిగి వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్లో కూడా అత్యాధునిక పద్ధతులు అనేవి వచ్చినాయండి. అదేంటంటే ఒకవేళ నిజంగా నోట్లో క్యాన్సర్ పెరిగిపోయి అజాగ్రత్త వల్ల కానీ లేదంటే జబ్బు వైద్యం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే కనుక మనం ఈ అత్యాధునిక ఇమ్యూనోథెరపీ పద్ధతి ద్వారా కూడా మనం ఆ గడ్డల్ని కరిగించుకోవడం అనేది మనం చూడొచ్చు. లేదంటే ఓరల్ మెటర్నామిక్ థెరపీ, కొంతమందిలో పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకోలేని పద్ధతుల్లో కేవలం ట్యాబ్లెట్ల ద్వారా కూడా మనం రోగి యొక్క జీవితాన్ని కొన్ని సంవత్సరాల వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోనే అవకాశం ఉంటుంది. నోటి క్యాన్సర్లను నివారించుకోవడానికి పొగ అలవాటుకు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కారం. ఇక తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెట్టడం ద్వారా నోటి క్యాన్సర్ల నుంచి మనం చాలా వరకు బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. జుట్టు రాలిపోతున్నప్పుడు కరివేపాకును రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి. అలాగే కరివేపాకును ముద్దగా నూరి తలకు పట్టించి అరగంట అయ్యాక స్నానం చేయండి. జుట్టు రాలడం తగ్గుతుంది.